సినిమా స్కోప్ 70mm. ఆట చూస్తావా? టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాదిరికడి త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రమే గుంటూరు కారం. అతడు కలేజ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రావడంతో అభిమానులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సంక్రాంతి కనుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి రోజే ఈ సినిమాకు కొంచెం మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్ల మీద ప్రభావం పడుతుందని ట్రెండ్ వర్గాలు భావించాయి. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర గుంటూరు కారం కాసుల వర్షం కురిపించింది. ఇక గుంటూరు కారం ఫస్ట్ డే కలెక్షన్లు చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 94 కోట్ల వసూళ్లు రాబట్టింది. గుంటూరు కారం 2 రోజుల కలెక్షన్లు మొత్తం గమనిస్తే మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాలలోనే 30 కోట్ల షేరు, 50 కోట్ల గ్రాసు, ప్రపంచవ్యాప్తంగా 46 కోట్ల షేరు, 94 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్లు ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. రెండవ రోజు శనివారం కూడా కలెక్షన్లు ఏమాత్రం తగ్గకుండా అది దూకుడు చూపించడం మహేష్ బాబు రెండవ రోజు తెలుగు రాష్ట్రాలలోనే 25 కోట్ల షేరు, 40 కోట్ల గ్రాసు, ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల షేరు, 70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. 2 రోజుల్లోనే మొత్తము 2 తెలుగు రాష్ట్రాలలో 45 కోట్ల షేరు, 90 కోట్ల గ్రాసు, ప్రపంచవ్యాప్తంగా 85 కోట్ల షేరు, 160 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్లు సమాచారం. ఈ సినిమా టార్గెట్ 132 కోట్ల షేర్ కలెక్షన్లు, అంటే మరో 50 కోట్ల షేర్ కలెక్షన్లు వస్తే ఈ సినిమా లాభాల బాటలోకి వస్తుంది. సంక్రాంతి పండుగ ఉండడంతో టార్గెట్ను పూర్తి చేయడం కష్టమేమీ కాదని మహేష్ బాబు ఫ్యాన్స్ అంటున్నారు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.